ఇవాళ రేపట్లో రాజకీయం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రాఘవ్ చద్దా మన పక్కన అన్నామలై స్టేచర్ క్యాలిబర్ గురించి కాదు, ముక్కుసూటితనం గురించి. ఇద్దరితో పోలిస్తే ఇలాంటి ప్రయత్నాలను ఎలా ఫేస్ చేయాలో జగన్ ప్రూవ్ చేస్తున్నారు కదా. ఆ సవాళ్ళకి తలొగ్గి వెనక్కి తగ్గుతారా? జగన్ తరహాలో ఇంపాక్ట్ రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడడం, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండటం, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకోవటం అనే ధోరణి ఎదురు దెబ్బలకు కారణం అవుతుందా? ఇవాళ రేపట్లో రాజకీయం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ దేశంలో ఇలాంటి టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కారణం ఏంటి? ఒకళ్ళు కాదు, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అని మిగతా రాష్ట్రాలు, మిగతా దేశం మాట్లాడుతూ ఉంటే ఏపీ మాత్రం మన లీడర్ సంగతి ఏంటి అంటూ మన వైపు నుంచి ఇంకొక ఎగ్జాంపుల్ని యాడ్ చేస్తూ ఉంది. అవునా? రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే, నిక్కచ్చిగా ఉంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయా? అలాంటి ఛాలెంజెస్ ని, తీవ్ర పరిణామాలని సక్సెస్ఫుల్ గా ఎవరు మర్చుకోగలరు? ఛాలెంజ్ అయిపోతున్న సిచ్యువేషన్స్ ని తిప్పికొట్టి అదే ఛాలెంజ్ ని సక్సెస్ గా ఎవరు మలుచుకోగలరు? డీటెయిల్డ్ గా చూద్దామా? ఇది రాఘవ్ చద్దా మన పక్కన అన్నామలై ఈ ఇద్దరికి సంబంధించిన మ్యాటరే కాదు, ఏపీకి సంబంధించి కూడా రీసెంట్ గా మన ముందు కనిపిస్తున్న ఒక ఎగ్జాంపుల్ కూడా దీనికి సిమిలర్ గానే ఉన్నట్టుంది. అదేంటో డీటెయిల్డ్ గా తెలియాలంటే స్టోరీ ఫుల్ గా చూడండి. రాఘవ్ చద్దా ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశా కదా, ఈ దేశంలో ఆలోచనాపరుడుగా, అగ్రెసివ్గా, అంతకు మించి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండే న్యూ జనరేషన్ లీడర్స్ లో రాఘవ్ చద్దా ముందు వరుసలో ఉన్నారు అని మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకునే కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ చెప్పా, అంటే కండిషనల్ క్లాజెస్. ఇలా జరిగితే కనుక ఇలా ఉండొచ్చు, రాఘవ్ చద్దా ఇలా ఉండటం వెనుక బీజేపీ ప్రభావం, మోడీ ఇంపాక్ట్ ఉన్నాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. లాంటి పరిస్థితులు నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఇదే గేమ్ చేంజర్ కావచ్చు అని కూడా అన్నా కదా. అన్నట్టుగానే బహుశా 3-4 వారాల్లోనే ఆప్ రాఘవ్ చద్దా మీద యాక్షన్ తీసుకుంది కదా. రాజ్యసభ డిప్యూటీ పదవి నుంచి ఆయన తప్పించింది. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటా ఉంది. ఇంకొందరు అయితే గనక సోషల్ మీడియాలో రాఘవ్ చద్దాకి అనుకూలంగా ఒక మొమెంటం క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. అసలు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉన్నాడు, ముక్కుసూటిగా ఉన్నాడు, అందుకోసమే ఆప్ భరించలేకపోయింది, ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసింది కేజ్రీవాల్కి అని మాట్లాడుతున్నారు. ఆ వాదనలో, ఆర్గ్యుమెంట్ లో, ఆ ఎమోషన్ లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే పొలిటికల్ గా ఆలోచించాలి. థింక్ పొలిటికల్లీ అంటుంటానే అలాగా. ఏ పార్టీ నాయకత్వం అయినా సరే పార్టీ గైడ్ లైన్స్ ని, సుప్రీం లీడర్ ని దాటిపోకూడదు ఎవరు అనే కోరుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరన్నా ఎలివేషన్ కోసం ట్రై చేస్తుంటే పర్సనల్ ప్రొజెక్షన్ కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ వర్కౌట్ చేస్తున్నారనుకోండి, ఓ కన్నేసి ఉంచుతారు. రాఘవ్ చద్దా విషయంలో ఆప్ అదే చేసింది. రాఘవ్ చద్దా ఆప్ ఐడియాలజీ గురించి కానీ, బీజేపీ ఫెయిల్యూర్స్ గురించి కానీ, దేశంలో రాజకీయ విధానం వల్ల జనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన సామాన్య ప్రజల కష్టాలు అని చెప్తూ పన్నీర్ ఫేక్ ఉందని, 28 రోజులకే మొబైల్ కంపెనీలు రీఛార్జ్లు ఎందుకు చేయించుకోవాలి లాంటి వ్యూహాత్మక కార్పొరేట్ విషయాల్ని టచ్ చేసేవాళ్ళు. टेलीकॉम ऑपरेटर का आपको फीलिंग 30 दिन की देते हैं, लेकिन आपसे डीलिंग 28 दिन की करते हैं. सर, हालात ये हैं कि आप दूध खरीदिए तो उसमें यूरिया मिलता है, पनीर के अंदर स्टार्च और कॉस्टिक सोडा है. అలా టచ్ చేయడానికి 2 కారణాలు. ఒకటి, ఇంటెలెక్చువల్ గా తనకు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది ఈజీగా. ఆ తర్వాత దానివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. అందుకోసమే ఆప్కి మండింది. నువ్వు అయితే ఆప్ పాలసీల గురించి మాట్లాడాలా, లేకపోతే కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాలా? ఈ 2 మానేసి సమస్యల పేరుతో ఇమేజ్ బిల్డింగ్ మెజర్స్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పి రాఘవ్ చద్దా మీద వెయిట్ వేసింది ఆప్. దాని వెనక చాలా ఫ్రిక్షనే ఉంది. రాఘవ్ చద్దా పంజాబ్ నుంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగిసిపోబోతోంది. 1 year ఏమో ఉంది గట్టిగా, అంతే. పైగా పంజాబ్ లో ఆప్ అధికారంలో ఉంది కదా, అక్కడ ముఖ్యమంత్రికి పరిపాలన విషయంలో గానీ, గవర్నెన్స్ లో నాలెడ్జ్ గానీ చాలా తక్కువ ఉంది, వెరీ లిమిటెడ్ అనే ముద్ర పంజాబ్కే కాదు దేశం మొత్తానికి ఉంది. ఇలాంటి టైంలో అక్కడ భగవంతుని డామినేట్ చేయడం రాఘవ్ చద్దా టార్గెట్ అనే ఫీలింగ్ కన్ఫర్మేషన్ ఆప్కి వచ్చింది. ఇది మేజర్ రీజన్ బిహైండ్ ఇట్. మరి ఏం జరగబోతోంది? ఆప్ ధోరణి దుర్మార్గం కదా, కేజ్రీవాల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు కదా, ఇంటెలెక్చువల్స్ రావాలి పాలిటిక్స్ లోకి అంటారు కదా, ఇలా ఎలా చేశారంటున్నారు. నేను చెప్తున్నా మళ్ళీ, అలా కేజ్రీవాల్ అనడం ఎంత సహజమో, పార్టీ సిద్ధాంతాలతోనూ ఆలోచనలతోనూ సంబంధం లేకుండా ప్యారలల్ గా ఇమేజ్ బిల్డింగ్ చేసుకున్న లీడర్ల విషయంలో ఏ పార్టీ అయినా, ఆపనే కాదు బీజేపీ అయినా ఇలాగే చేస్తుంది. అంతెందుకు, శశి థరూర్ కి కాంగ్రెస్ కి క్లాష్ రావడానికి కూడా ఇదే కారణం కదా. కాంగ్రెస్ అంటే అదో రకమైన పార్టీ కాబట్టి శశి థరూర్ విషయంలో చర్య తీసుకోవాలా. కేజ్రీవాల్ అలా కాదు, కట్ త్రోట్టుకుంటారు. అందుకని ఆయన చర్య తీసుకున్నాడు. మరి చర్య తీసుకుంటే ఆగిపోతుందా? రాఘవ్ చద్దాకి నష్టమా అంటే ఎస్, హియర్ కమ్స్ ద సబ్జెక్ట్ లీడర్షిప్.
నీకు లీడర్షిప్ ఉంటే, జనం నుంచి అనుకూలమైన ఒపీనియన్ ని డిరైవ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే, ఆకర్షణ ఉంటే, అన్నిటికీ మించి ఆలోచన ఉంటే గనక కేజ్రీవాల్ చర్య తీసుకోవడం అనేది రాఘవ్ చద్దాకి ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి, ఇండివిజువల్ గా ఎస్టాబ్లిష్ కావడానికి. ఎందుకంటే పంజాబ్ లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ జరగబోతోంది. ఆలోచన పరుడుగా, యువకుడిగా రాఘవ్ చద్దాకి ఆల్రెడీ పేరుంది. మరి ఇలాంటప్పుడు దూకుడుగా, ఇష్యూ బేస్డ్ గా పంజాబ్ లో గనక తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ ఆటోమేటిక్ గా ఉంటుంది. అందుకోసమే బీజేపీ రాఘవ్ చద్దా వైపు చూస్తోంది అనే ఫీలర్స్ వస్తా ఉంటే, మోడీని విమర్శిస్తూ గతంలో ఎప్పుడో పెట్టిన ట్వీట్లు కూడా రాఘవ్ చద్దా తీసేశారు అకౌంట్ నుంచి అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. పైగా చూడండి, ఇదిగో ఇలాగా పవర్ అనే బుక్ ఇలా పట్టుకొని ప్రత్యేకంగా పెట్టడం కనబడతా ఉంది రాఘవ్ చద్దా. రాబర్ట్ గ్రీన్ అనే ఆయన రాశాడు ఈ పవర్ అనే బుక్. పవర్ అనేది ఎన్ని ఇన్సెక్యూరిటీస్ చేస్తుంది, పవర్ అనేది ప్రజలకు ఉపయోగపడితే ఎలా ఉంటుంది, ప్రజలకి ఉపయోగకరం కాకపోతే ఎలా ఉంటుంది అనే 48 ఏమో టాపిక్స్ ఇందులో డిస్కస్ చేస్తాడు రాబర్ట్ గ్రీన్. ఆలోచన పరుణ్ణి నేను అని చెప్తున్నట్టుగా రాఘవ్ చద్దా ఈ పోస్ట్ పెట్టారు. మరి రాఘవ్ చద్దా ఆప్ విసిరిన సవాల్ని తట్టుకొని అడ్వాంటేజ్ గా మార్చుకోగలుగుతారా, లేదంటే 6 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం లాగే రాఘవ్ చద్దా పొలిటికల్ ఫోకస్ కూడా ముగిసిపోతుందా అనేది తొందరలో తెలిసిపోతుంది. ఇది ఒక లీడర్ స్టోరీ. మరి రెండో లీడర్ అన్నామలై గురించి ఏంటి? అన్నామలై అసలు సబ్జెక్ట్ ఓరియంటెడ్ లీడర్ అని, ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు అని ప్రో బీజేపీ మైండ్ సెట్ ఉన్న చాలా మంది గత 4-5 ఏళ్లుగా సోషల్ మీడియాలో తెగ కీర్తించడం చూశాం కదా. అన్నామలై అసలు దూకుడుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు బీజేపీని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడులో అని కూడా మాట్లాడారు కదా చాలా సార్లు. తీరా చూడబోతే ఆయన్ని అధ్యక్ష పీఠం నుంచి కదిలించింది బీజేపీ నాయకత్వం. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై కనీసం పోటీ కూడా చేయట్లా. అన్నామలైకి టికెట్ ఇవ్వలేదు అనే ప్రచారం గుప్పుమనేసరికి లేదు நான் கருத்தை சொல்லியிருந்தேன், அந்த தேர்தலில் போட்டியிட விரும்பவில்லை அப்படின்னு. చూశారు కదా ఆయన ఏమంటున్నాడు, నేనే పోటీ చేయాలనుకోలేదు అని అన్నామలై చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు జరిగిన ప్రచారం వాస్తవం కాదా అంటే వాస్తవమే. అన్నామలై ఇంటెలెక్చువలే, అన్నామలైకు గొప్ప టాకింగ్ పవర్ ఉంది, అన్నామలై నిజంగా పొలిటికల్ బ్రెయిన్. కానీ హౌ అబౌట్ రిజల్ట్ అని అడిగింది బీజేపీ. అన్నామలై ఏమనుకున్నారు, బీజేపీలో చేరిన సంవత్సరానికే ఏమో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేస్తే పార్టీని ఎస్టాబ్లిష్ చేసేయాలి అని భావించి దూకుడుగా వెళ్ళిపోయారు. అన్నాడీఎంకేని కొడితేనే ఆ స్లాట్లోకి అప్పర్ క్యాస్ట్ ఆస్తిక భావజాలం ఉన్న ఓటర్లలోకి బీజేపీ వెళ్తుంది కాబట్టి అన్నామలై మీద అటాక్ మొదలు పెట్టారు. తీరా చూడబోతే కేంద్రంలో బీజేపీ వ్యూహం మార్చుకుంది. అన్నాడీఎంకేకి కొద్దో గొప్ప ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, అన్నాడీఎంకే కోసం అన్నామలైని పక్కన పెట్టాలి అని డిసైడ్ అయిపోయింది. అంటే ఇక్కడ అన్నామలై ఎఫిషియన్సీతో గానీ ఆలోచనతో గానీ పని లేదు. బీజేపీ రాజకీయ వ్యూహాలను బట్టి ఆయన పొలిటికల్ ఫార్చ్యూన్స్ అనేవి డిసైడ్ అయిపోయినాయి. మరి ఇప్పట్లో అన్నామలై మళ్ళీ లైమ్ లైట్ లోకి రావచ్చా, బీజేపీ ఆయన్ని బ్యాక్ చేయొచ్చా అంటే చేయలేకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే బీజేపీ కాంబినేషన్ తమిళనాడు ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే చూపించకపోవచ్చు. అలాగని బీజేపీ ఏమన్నా సొంతంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉందా అంటే ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు అయితే కనపడట్లా. బహుశా రేపు బెంగాల్ లాంటి చోట్ల ఊహించని పరిణామాలు జరిగి అధికారంలోకి వస్తే తప్ప కొత్త ఫ్రాంటియర్లో జెండా ఎగరేయాలి అనే విధానాన్ని మళ్ళీ ఫాలో కాకపోవచ్చు బీజేపీ. ఇలాంటి టైంలో అన్నామలై పొలిటికల్ కెరీర్ అనేది క్వశ్చన్ మార్క్ అయ్యింది ఖచ్చితంగా అని అయితే ఒప్పుకొని తీరాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్ ని ఆయన ఎలా ఫేస్ చేస్తారు, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇది ఇద్దరు లీడర్ల స్టోరీ. మరి మన రాష్ట్రానికి సంబంధించి అన్నా కదా, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే, ముక్కుసూటిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ముందుకెళ్తే గనక రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటే, మావిగారి విషయంలో ఆల్రెడీ జగన్ చూసాం కదా. వాళ్ళిద్దరితో పోలిస్తే జగన్ ప్రజాదరణలోను స్థాయిలోను చాలా దూరంలో ఉండుండొచ్చు, ఎత్తులో ఉండుండొచ్చు. ఎందుకంటే సొంతంగా 150కి పైగా సీట్లు కూడా సాధించి ఆయన ఏపీ లాంటి పెద్ద రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాయకుడు కదా. కల్ట్ లీడర్షిప్ ఉంది జగన్కి. కాకపోతే ఇక్కడ మాట్లాడుతున్నది స్టేచర్ క్యాలిబర్ గురించి కాదు, ముక్కుసూటితనం గురించి. అమరావతికి మరో 50,000 ఎకరాలు సేకరించి మరో 1,00,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలి అంటే ఆల్రెడీ ఇప్పుడు పెట్టాల్సిన 1,00,000 కోట్లకి అదనంగా మరో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అంటే అయ్యే పనేనా? మావిగన్ అనే మోడల్ బ్రహ్మాండంగా ఉంది కదా. 2 లక్షల కోట్లలో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, డే 1 నుంచే రాజధాని వస్తుంది అని ప్రాక్టికల్ ప్రపోజల్ ని జగన్ తెర మీదకి తెచ్చేసరికి రాజకీయం కకావికలం అవడం చూస్తా ఉన్నాం కదా. మీడియా మొత్తం మళ్ళీ అసలు జగన్ ఆలోచన ధోరణి ఇలా ఉంటుంది అంటూ నెగిటివ్ డైమెన్షన్ లో ప్రొజెక్ట్ చేసేందుకు పాత ప్రయత్నాలని కొత్తగా ఓపికంతా కూడా తీసుకు చేయడం చూస్తా ఉన్నాం కదా. నాయకుడిని సైకో అనుకున్నాం గానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. ఇలాంటి ప్రయత్నాలు అంటే
ఇక్కడ సిమిలారిటీ ఏంటి? ఎదురుదాడి ప్రయత్నాలు వ్యవస్థీకృతంగా ఎవరి మీదైనా జరగచ్చు. రాఘవ్ చెద్దా మీద జరగచ్చు, అన్నామలై మీద జరగచ్చు, జగన్ మీద జరగచ్చు. కానీ ఆ ముందు ఇద్దరితో పోలిస్తే ఇలాంటి ప్రయత్నాలను ఎలా ఫేస్ చేయాలో, బలంగా ఎలా నిలబడాలో, తన వెంట జనం నడిచేలా ఎలా చేసుకోవాలో, ప్రాక్టికాలిటీని, ఆల్టర్నేటివ్ మోడల్ని, లీడర్షిప్ని ఎలా చూపించవచ్చు జగన్ ప్రూవ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ 2019లో. అందుకోసం జగన్ ఈ సవాల్ని, ఛాలెంజ్ని అడ్వాంటేజ్గా ఆల్రెడీ మలుచుకుంటున్న ఛాయలు, సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా. అందుకోసమే రాష్ట్రం అంతా మావిగన్ గురించి మాట్లాడుకుంటోంది కదా, అవునా కదా? అంటే చిన్న లీడర్లైనా, కొత్తగా వచ్చిన వాళ్ళైనా, అనుభవం ఉన్న వాళ్ళైనా, ఎన్ని ఢకాముక్కీలు తిన్న వాళ్ళైనా, ప్రత్యర్థులు, వ్యవస్థలు సవాళ్లు విసురుతూనే ఉంటాయి రాజకీయాల్లో. కానీ ఆ సవాళ్లకి తలొగ్గి వెనక్కి తగ్గుతారా, ఢీ కొట్టి నిలబడి జనాన్ని మెప్పించి తాము గెలిచి జనాన్ని గెలిపిస్తారా అనే దాన్ని బట్టే పొలిటికల్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, డిఫైన్ అవుతుంది, అవునా కదా? ఒక రాజకీయ వ్యూహం గురించో, ఒక లీడర్ గురించో, ఒక ఐడియాలజీ గురించో, ఒక ప్రపోజిషన్ ఆర్ ప్రపోజల్ గురించో మాట్లాడే ముందు కేవలం ఎమోషనల్ గా ఉండటం కాదు, లాజికల్ గా, ప్రాక్టికల్ గా పాసిబిలిటీస్ ని చెక్ చేసుకుంటే గనక మనకి క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది, అవునా కదా? మీరేమంటారు? సవాళ్లను ఢీ కొట్టడంలో జగన్ తరహాలో ఇంపాక్ట్ చూపించగలిగే లీడర్లు ఇంకెవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి.